ఎవడు భయపడతాడు భవిష్యత్తు గురించి అనంటే యేసుక్రీస్తుని గురించి తెలియని వాడే భయపడతాడు. యేసుక్రీస్తుని గురించి తెలియని వాడు ఎప్పుడు భయమే వాడికి. ఏం జరుగుతుందో బ్రదర్, ఏమవుతుందో బ్రదర్, నేనైతే ప్రార్థన చేశాను బ్రదర్, ఏమవుతుందో బ్రదర్. నువ్వు ప్రార్థన చేసినాక ఇంకా భయం ఎందుకు అంటే నువ్వు నీ ప్రార్థనలోనే లోపం ఉందని అర్థం. నువ్వు ప్రార్థన చేసి కూడా భయపడుతూ ఉన్నావు అని అంటే నీ ప్రార్థనలోనే లోపం ఉందని అర్థము. అంటే నీ యొక్క విశ్వాస జీవితంలో లోపం ఉందని అర్థము. ప్రార్థన చేసిన తర్వాత భయం ఉండకూడదు. అది ఏదైనా కానీ నీకు మేలే, అది ఏది చేసినా నీకు మేలే, అది నీకు మేలే జరుగుతుంది. యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాడు, ఐ హ్యావ్ ఏ ప్లాన్స్ ఫర్ యూ, ప్లాన్స్ టు ప్రాస్పర్ యూ, నాట్ టు హార్మ్ యూ, నాట్ టు హార్మ్ యూ, టు గివ్ యూ హోప్ అండ్ పీస్.